నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, నాకు ఒక చిన్న సందేహం. చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కావచ్చు, అంతకుముందు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎన్నో పాపాలు చేసిన వాళ్ళు కూడా ఈ పుష్కరానికో లేకపోతే దేవాలయానికో వెళ్ళి పలానా నదిలో మునిగితే అన్ని పాపాలు పోతాయి, పలానా పూజ చేస్తే అసలు ఇప్పటి వరకు చేసిన ఏ పాపం ఉండదు, లేదా పలానా యాగం చేస్తే మోక్షం కలుగుతుంది అని చెప్పి చాలా చోట్ల విన్నాను. అంటే ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా ఒక పూజ వల్లనో ఒక స్నానం వల్లనో అన్ని నష్టమైపోతాయా? అంటే విన్నది కాబట్టి నాకు ఆ సందేహం. చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. అసలు మీరు దేవుడు భగవంతుడు అంటే ఏమనుకుంటున్నారు? మీరు అతనికి ఎలాంటి ఎనర్జీ ఉందనుకుంటున్నారు? పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ అంటే ఎంత శక్తి ఉందనుకుంటున్నారు ఆయనకి? అనంతం. మీరు మీరు ఏదైతే మునిగేటప్పుడు పోతాయనేటువంటి భావంతో మీరు ఏ నదికో వెళ్ళి మునిగారో, ఎక్కడికి వెళ్ళి పూజ చేయించుకున్నారు కదా, ఆయనకు ఆ మాత్రం తెలియదా వీడు మళ్ళీ నెక్స్ట్ ఈ తప్పులు చేస్తాడా, చేయడా, కావాలని చేసాడా, తెలుసుకో చేసాడా, తెలియక చేసాడా, తెలిసి చేసాడా, ఇప్పుడు నిజంగానే పశ్చాత్తాపంతో మునుగుతున్నాడో, లేకపోతే ఈ మునిగిపోయి మళ్ళీ ఫ్రెష్ పాపాలు చేసుకుందాం అనుకుంటున్నాడు లేదా అనేది దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? అన్నీ తెలుసు ఆయనకి. నిజంగా పశ్చాత్తాపంతో కనుక మీరు ఫలానా గంగలో మునిగి నేను ఈ రోజు నుంచి పాపం చేయకూడదని మీరు మనసులో అనుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో ఆయనకు అందుతుంది, నిజంగా తీసేస్తాడు అక్కడి నుంచి. అలా కాకుండా ఇదేదో బాగుంది ఆప్షను, ఏదో కొంతమంది చూడండి కొన్ని రకరకాల కేసెస్ అంటే రకరకాల నేరాలు చేసి తప్పించుకుని ఉంటారు. అవును. లాని అడ్డం పెట్టుకొని. అవును. అట్లా తప్పించుకుంటున్నాడా? నిజంగానే ఆయన పశ్చాత్తాపంతో ఇంకా నేను చేయకూడదని మనస్ఫూర్తిగా నిర్ధారించుకున్నాడా అని ఆయనకు తెలీదా? ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అలాంటప్పుడు మీరు ఏ భావనతో మునిగారో వెళ్ళి అక్కడికి దాని తగ్గ ఫలితం ఇస్తాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు 4 విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నాను, వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అందరికి ఒకటేలాగా అనుగ్రహిస్తున్నాను లేదు. ఆర్తితో చేసే వాళ్ళకి చేస్తున్నాడా, జిజ్ఞాసతో ఏదో వస్తుందని జిజ్ఞాసతో చేస్తున్నాడా, అర్ధకాములు అర్థం కోసం కామం కోసం చేస్తున్నాడా, జ్ఞానం కోసం చేస్తున్నాడా, తెలుసు ఆయనకు చాలా క్లియర్గా తెలుసు. ఇది ఎందుకు వచ్చాడు, ఎందుకు మునుగుతున్నాడు, నా టెంపుల్కి ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఆ మాత్రం క్లారిటీ భగవంతుడికి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఉండి ఓకే వచ్చాడు కదా, వచ్చినందుకు ఎంతో కొంత ఫలితం ఇవ్వాలి. ఏ భావంతో వచ్చాడు, ఎందుకు మునుగుతున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, మళ్ళీ సేమ్ తప్పు చేయడానికి వెళ్తున్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. చక్కగా ఆయనకి ఎట్లా చేయాలో అట్లాగా చేసి పెడతాడు. మొత్తం సాఫ్ట్వేర్, మనం మాట్లాడే ప్రతి ఎవ్రీథింగ్ ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. అది అంటే ప్రతి ఒక్కరికి ఏం పోదు, అంత ఈజీగా ఏం పోదు. మీకు నిజంగా పశ్చాత్తాపంతో సరే పాపము పుణ్యం అనేటువంటిది ఒకటి ఉంది, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూస్తున్నాడు అనేటువంటి మీకు మైండ్లో కనుక కంప్లీట్గా ఉండి మీరు అక్కడ క్షమాపణ కోరుకుంటే ఖచ్చితంగా తీసేస్తాడమ్మా. మీరు నిజంగా కనుక స్వామి నాకు తెలుసో తెలియకో ఇన్ని జన్మల నుంచి నేను పాపాలు చేశాను, ఎన్నో పాపాలు చేసి ఉంటాయి, ఇప్పుడు కూడా అనుభవిస్తున్నా, ఈ క్షణం నుంచి నేను ఏ పాపం చేయదలుచుకోలేదు, ధర్మబద్ధంగా అవ్వాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరు అనుకో, నిజంగా మీరు మారిపోతే కనుక ఆ సెకండ్లో అన్ని పాపాలు తీసేస్తాడు ఆయన. సీరియస్గా చెప్తున్నా, తీసేస్తాడు. ఇప్పుడు లలితా సహస్రనామాలు చదివితే అందులో ఒక్క నామం పాపాలని తొలగిస్తుంది అంటారు. అంటే ఎందుకంటారు అంటే ఆ నామం చదవగానే పాపాలు పోతాయి, అలా కాదు. ఆ నామం యొక్క అర్థం తెలుసుకున్నప్పుడు ఏమవుద్దంటే, లలితా సహస్రనామాలు 1000 నామాలు 1000 అర్థాలు ఉంటాయి. ఒక్కొక్క నామానికి ఉన్న అర్థం ఏమిటంటే ఈ విశ్వం అంటే ఏమిటి, ఈ విశ్వంలో అమ్మవారు ఏ రూపాల్లో ఉన్నదో తెలుసుకోవడం. అప్పుడు విశ్వం మొత్తం అమ్మవారే అని నీకు అర్థమైపోయింది లలిత చదువుకున్నప్పుడు, విన్నప్పుడు. అప్పుడు నువ్వు ఎందుకు తప్పు చేస్తావు? ఒక చిన్న పటంలో ఒక పేపర్కి, ఒక తెల్ల పేపర్ మీద దేవుడు బొమ్మ వేయగానే నీకు దేవుడినే కాన్షియస్నెస్ వచ్చింది. నీకు వచ్చిన ముందు నువ్వు దాన్ని కాలు కింద పెట్టి తొక్కగలవా? పేపరే కదా, రంగులే కదా అవి, చేయలేము. అంటే కొన్ని రంగులు ఒక తెల్ల పేపర్ మీద ఒక ఆకారం దాల్చగానే నీకు ఒక భయం అనేటువంటిది వచ్చింది. మరి అలాంటప్పుడు లలితా సహస్రనామాలు ఇదంతా విశ్వం మొత్తం అమ్మవారే అని చెప్తుంది. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా అయితే పేపర్ని కాలుతో టచ్ చేయలేవో, దండం పెట్టుకుంటున్నావు ఒకరి పొరపాటును టచ్ అయితే, మరి విశ్వం మొత్తం అమ్మవారేగా. అక్కడ నీకు పేపర్ రూపంలో ఒక ఆకారం వచ్చింది, ఈ ఆకారంలో ఉన్నవన్నీ అమ్మవారేగా అనే స్ఫురణ నీకు కలుగుతుంది. అందుకే నీకు పాపాలను దగ్ధం అవుతాయి లలిత చదివితే. సో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎలాంటి పుష్కరాల్లో ఉన్నా
మనలో ఉన్న భావన అనేది మారలేదు. మారనంతసేపు అదేమీ మారిపోదు. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నా. ఆయన ఏమంత పిచ్చోడు కాదు దేవుడు, చాలా ఇంటెలిజెంట్, చాలా ప్లానెడ్. తప్పించుకోలేరు. ఎందుకంటే ఆయనే సంహారకర్త, ఆయనే సృష్టికర్త. ఎందుకంటే అర్జునుడు చెప్తాడు ఒక మహాభారత ఘట్టంలో యుద్ధం మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత అర్జునుడు ఎవరికి చెప్దామని వెతుకుతూ ఉంటే చెప్తాడు ఏమంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కనుకుంటా చెప్తాడు. అందరూ నేను బాణాలు వేసి యుద్ధం చేస్తుంటే అందరూ ఆహా ఓహో ఏం బాణం వేశాడు అర్జునుడు, వాడిని సంహరించాడు వీడిని సంహరించాడు అంటున్నాడు. కానీ నా కంటికి మాత్రం నేను బాణం వెయ్యకముందు ఒక పెద్ద ఆకారంలో ఒక త్రిశూలం పట్టుకున్నటువంటి ఒక ఆకారం, నా బాణం కంటే ముందు త్రిశూలంతో ఆయన చంపేయడం నా కళ్ళ ముందు కనిపిస్తుంది. తర్వాత నేను మాత్రం బాణం వేస్తున్నట్టు జనాలందరికీ కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఆయనకి మొత్తం తెలుసు, క్లియర్గా తెలుసు ఆయనకి ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడు, వీడు ఎందుకు మునుగుతున్నాడు, వాడు ఎందుకు వెళ్తున్నాడు. అలాగే గురూజీ దానికి తగ్గట్టుగా క్యాలిక్యులేషన్స్తో ఎక్కడ పుట్టించాలో మళ్ళీ తీసుకెళ్ళి ఆడనే పుట్టిస్తాడు తీసుకెళ్ళి. అంటే ఇంకొకటి కామన్గా మనం పుట్టేటప్పుడే మన తలరాత అనేది రాసి ఉంటుంది అని చెప్పి అంటే అది సత్యం అని చెప్పి విన్నాము. కానీ పాపాలు ఇవి చేస్తారు అని చెప్పి ముందే రాసి ఉంటుందా, లేకపోతే వాళ్ళ కర్మఫలం వాళ్ళు మాత్రమే చేసుకునేదా? ఫ్రీ వీల్ అమ్మా, ఫ్రీ వీల్. ఇప్పుడు నీకంటే ఒక బుద్ధిని ఇచ్చాడుగా భగవంతుడు. ఇప్పుడు ఒక క్యాండిల్ వెలిగిస్తాను, ముందే రాసి పెట్టిందని క్యాండిల్లో నువ్వు వేలు పెడతావా, కాలుతుందని వెనక్కుంటున్నావా? కాలుతుందని వెనక్కుంటున్నాను. ముందే రాసి పెట్టిందని వేలు పెట్టచ్చుగా, ఎందుకు పెట్టట్లేదు నువ్వు? ముందే రాసి పెట్టిందేమో ఎవడికి తెలుసు, ఎందుకు వేలు పెట్టట్లే చెప్పు? మన రక్షణ కోసం. అంతేగా. అవును. అంటే నీకు ఒక బుద్ధి ఉంది, ఇది చేస్తే నీ వేలు కాలుతుందని నీకు బుద్ధి ఉంది, ఇది చేస్తే తప్పు అనేటువంటిది నీకు బుద్ధి ఉందిగా. నీకు పుట్టించాడు, నడిపిస్తున్నాడు, కొంత నీకు స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీ వీల్ అంటారు దాన్ని. నీకు ఒక బుద్ధిని ఇచ్చాడు ఎలా నడుచుకోవాలి అని, దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. అంతేగాని ముందే రాసి పెట్టింది, అందుకే నేను వాడి పర్సు నాకు కొట్టేయాలని ముందే రాసి పెట్టింది అందుకే నేను కొట్టేస్తున్నా, వీడికి ఇలా చేయాలని వీడికి పొడి చేయాలని రాసి పెట్టింది అందుకే నేను పొడి చేస్తున్నా. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ పనులు కూడా ఆయన ఆజ్ఞతోనే జరుగుతున్నాయా అనేది అదే నేను చెప్పేది. అదే ఇప్పుడు ఏంటంటే శివుడు ఆజ్ఞ అంటే శివుడి యొక్క శక్తితో అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇందులో కూడా ఒక బుద్ధి అనేటువంటిది ఒకటి ఉందిగా. ఇప్పుడు నీకు మంచి చెడు అనేది లేకపోతే భగవద్గీత ఎందుకు చెప్తాడు ఆయన కూర్చొని పెట్టి? ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది. మళ్ళీ ఇప్పుడు నీ ధర్మాన్ని నువ్వు పాటించు, యుద్ధం చేయడం నీ ధర్మం అని ఎందుకు చెప్తాడు చెప్పండి? మంచి చెడు లేకపోతే ఈశ్వరుడు నడుపుతున్నాడు, అలాగే నడుచుకుందా. ఇప్పుడు నీకు అడుక్కునే వాళ్ళు ఉందా, అడుక్కోబో అంటాడు కృష్ణుడు, అంతే కదా. అవునా కదా. కర్మఫలం ముందుంది, నీ పన్ను చేసుకుంటూ నీ పన్ను చేసుకోవాలి అంటాడు. అది అర్థం చేసుకోవాలి మనం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.